వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. నిన్న నైటు ఒక వీడియో చూసా. ఒక సిస్టరు మన గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్‌కి మోటివేట్ చేస్తూ ఉంటారు ఆవిడ. అయితే ఆవిడ వీడియోలో ఆహ్, షీ హస్ బీన్ టెల్లింగ్ దట్ ఆమెనెవరో కామెంట్ చేశారంట. ఏమని అంటే, "అసలు మీరేం సాధించారు మాకు చెప్పడానికి? మీకేం అర్హతలున్నాయి?" అని దాంట్లో కామెంట్స్ అట్లా చేశారంట. సో, యూజువల్‌గా అది కామనే. ఆమెనే గాదు అందరిని అంటుంటారు. మీరేం సాధించారు? మీరు మీరు సాధించేదేంటి? మీరు సాధించిన తర్వాత మాకు జెప్పండి అని నార్మల్‌గా బయట గూడా అడుగుతూ ఉంటారు. అయితే దాన్ని మనం ఎంతవరకు తీసుకోవాలి దాన్ని? సరే ఆవిడ అంటే పాజిటివ్‌గా తీసుకున్నారు. ఆమెకు తెలుసు గాబట్టి ఇట్లా నెగెటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. మనల్ని డీగ్రేడ్ జేస్తూ, మనల్ని డిప్రెస్ చేస్తూ మాట్లాడతారు. దట్స్ ఓకే. అది కామన్. కానీ నాకనిపించింది అంటే నేను ఈ వీడియో ఆహ్, ఆమెకు పరిచయం లేదనుకోండి అది వేరే సంగతి. బట్ ఐ వాంటెడ్ టు టెల్ ఫ్యూ వర్డ్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ హర్. ఇన్ సపోర్ట్ ఆఫ్ హర్. ఎందుకు ఇన్ సపోర్ట్ ఆఫ్ హర్ అంటే, వెన్ పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు మోటివేట్ అదర్ పీపుల్, ఒక మోటివేషన్ ఇస్తూ, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు వాళ్ళకేమి పిచ్చెక్కి చేయట్లేదు. ఏదో టైమ్ పాస్‌కి చేయట్లేదు. దే వాంట్ దేర్ ఫెలో పీపుల్ ఆల్సో టు బి సక్సెస్‌ఫుల్ గదా! అందుకోసమే గదా! ఇంత టైం తీసుకొని ఆహ్, చేసేది, చెప్పేది, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ షేర్ చేసేది. కానీ దీన్ని వీళ్ళు తీసుకోకపోయినా పర్లేదు. కానీ ఎందుకు నెగెటివ్ కామెంట్స్ చేయడం? సో, వేరే వాళ్ళు గూడా డిప్రెస్ అయిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఏ అనే పర్సన్ నెగెటివ్ కామెంట్ చేశాడనుకుందాం. బి అనే పర్సన్ పాజిటివ్‌గా తీసుకునేవాడు గూడా ఈ ఏ అనే కామెంట్‌కి రిఫ్లెక్ట్ అయ్యి ఆయన గూడా ఏదైనా ఇదవ్వచ్చు. సో, నేనేమంటున్నా అంటే వెన్ యూ డోంట్ లైక్ సచ్ ఇన్ఫర్మేషన్ లైట్ తీసుకోవాలి. అంతేగాని చెప్పేవాడిని వచ్చి నీకేం అర్హత ఉంది అంటే మరి నీకేం అర్హత ఉంది? నీకేం అర్హత ఉంది ఆ కామెంట్ చేయడానికి? వదిలేసేయి. నీకు నచ్చకపోతే వదిలేసేయి. కానీ వేరే వాళ్ళన్నా బాగుపడతారు గదా! వీళ్ళేమన్నా చెడు చేస్తున్నారా? ఇదేమన్నా టెర్రరిజంని టీచ్ చేస్తున్నారా అండి? వాళ్ళు వాళ్ళు చదువుకున్నదేదో, వాళ్ళకి నచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదో, వాళ్ళకి నచ్చిన బుక్స్ ఏదో, వాళ్ళకి ఉపయోగపడ్డవేదో చెప్తున్నారు. నిన్న గూడా నేను రాత్రి ఒక వీడియో చేశా. మీకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఈజీగా కావాలంటే టైప్ రైటింగ్ నేర్చుకోండి, ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోండి, కంప్యూటర్‌ని వాడుకోండి అని నేను చేస్తే, అది అందులో ఉన్న ఆహ్, నిజం ఎంతనో చూసుకోవాలి తప్ప, కింద కామెంట్స్ రాసిర్రు. "నువ్వు అశోక్ నగర్ నుంచి ఖాళీ చేసేయి. నువ్వు నీ వల్లనే" అరే! నేను చెప్పిన కంటెంట్ ఏంటిది? నువ్వు నీకు అర్థమైన కంటెంట్ ఏంటిది? నేనేం చెప్పినా నే వ నీ నీకు నీకు మంచవుతదని నేను చెప్తే, నీ వల్లనే గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ అంతా డీవియేట్ అయ్యారు. అంటే ఎట్లుందంటే మీరు 'జల్సా' సినిమా చూసిర్రా అండి? 'జల్సా' సినిమాలో సునీలు 'ధర్మ సుబ్రహ్మణ్యం' ఒక సీన్ ఉంటది. 'ధర్మ సుబ్రహ్మణ్యం' మొత్తం చెప్తుంటే సునీలు "సార్ గూట్లే అంటే ఏంటి సార్" అని అడుగుతారు. గూట్లే అంటే ఏంటిదంటే చెప్పిన విషయాన్ని వదిలేసి అడ్డమైన విషయాలన్నీ అడిగిన వాడినే గూట్లే అంటార్రా గూట్లే అని. అట్లనే ఉంది పరిస్థితి. కంటెంట్ చెప్పింది ఏందో చూసుకొని, అది మీకెంత రిలవెన్స్ ఉందో చూసుకోవాలి తప్ప, ఆహ్, మా ఏదో ఒకటి పాతది తీయడము, లేకపోతే నెగెటివ్‌గా మాట్లాడితే మోటివేటర్స్ ఏమి డీమోటివేట్ కారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు కింద నెగెటివ్ కామెంట్స్ రాస్తే నేనేం డీమోటివేట్ కాను. నేను ఇంకా చేస్తూనే ఉంటా. వీడియోస్ జనాలు చేస్తూనే ఉంటారు. కానీ మీకే మీ లైఫ్‌లో డౌన్ ద లైన్ అది మీకే ఎఫెక్ట్ చేస్తది. ద నెగెటివ్ థింకింగ్ ఏం చేస్తదంటే, మీ లైఫ్‌లో అది మీకే దెబ్బేస్తది. మీ ఫ్యామిలీ రిలేషన్స్‌లో గాని, మీరు వర్క్ చేస్తున్న ప్లేస్‌లో గాని, వెన్ యూ ఆర్ నెగెటివ్ మైండెడ్ దట్ విల్ ఇంపాక్ట్ యూ. నేను అన్న మాట అది అబద్ధం అనుకుంటే టైమే చెప్తది మీకు. యూ విల్ నో హౌ నెగటివిటీ ఇంపాక్ట్స్ యూ. ఎవరినో అన్నాము, కామెంట్ చేసినాము, మేము పెద్ద కింద గ్రేట్‌గా కామెంట్ రాసాము. మీరు డమ్మీ యూజర్ నేమ్స్ పెట్టుకొని కామెంట్ రాయడం పెద్ద గ్రేట్ గాదు. ఎందుకంటే అది మీకే ఎఫెక్ట్ అవుతది తర్వాత. మీరు ఇదే నెగటివిటీని తీసుకెళ్ళి మీ ఆఫీస్‌లో వాడతారు. ఇదే నెగటివిటీ తీసుకెళ్ళి మీ వైఫ్ దగ్గర వాడతారు. ఇదే నెగటివిటీ దగ్గర మీ ఫ్యామిలీతో మెంబర్స్‌తో వాడతారు. అది తిరిగి కొడతదండి. అది ఎప్పటికి మంచిది కాదు. సరే అది పక్కన పెడదాం. కమింగ్ బ్యాక్ టు అవర్ ప్లేస్. అయితే వెన్ సమ్‌వన్ ఈస్ గివింగ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్, ఈ ఈ ఈ మాట అనకండి. మీరేం సాధించారు అనకండి. ఎందుకు అనంటే, సాధించిన వాళ్ళే చెప్పాలనేం రూల్ లేదండి. సాధించిన వాళ్ళు చెప్పాలనేం రూల్ లేదు. సాధించకపోయినా చెప్పొచ్చు. వాళ్ళ శిష్యులు గూడా చాలా బాగుపడ్డ సన్నివేశాలు చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. మీరు మీకెంతమందికి ఈయన తెలుసు? రమాకాంత్, రమాకాంత్ అచ్రేకర్. విన్నారా ఈ పేరు? రమాకాంత్ అచ్రేకర్. రమాకాంత్ అచ్రేకర్ ఈయనెవరు? హూ ఈస్ హి? క్రికెట్ తెలిసిన వాళ్ళు ఉంటారేమో. హి ఈస్ అ మెంటార్ ఫర్ సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ.
మరి రమాకాంత్ అచ్రేకర్ ఎంతమందికి తెలుసండి? మరి సచిన్ టెండూల్కర్ సంగతి ఏంటిది? వినోద్ కాంబ్లీ సంగతి ఏంటి? సరే వినోద్ కాంబ్లీ వదిలేద్దాం, ఆయన కెరియర్ ఫస్ట్‌లోనే ముగిసిపోయింది. హూ ఈజ్ సచిన్? మరి ఈయన గురువు రమాకాంత్ అచ్రేకర్ ఎంతమందికి తెలుసు? ఈయన తెలుసా అండి? పోనీ నిక్, ఆయన పేరేంటంటే టెన్నిస్ నిక్ బొలెట్రీ అని ఉంటది. బొలెట్రీ. ఈయన పేరు ఎంతమందికి తెలుసు? ఈయన హీ ఈజ్ ద మెంటార్ ఫర్ మారియా షరపోవా, ఆండ్రీ అగస్సీ, మోనికా సెలస్, వీళ్ళకి కోచ్ అండి ఈయన. ఎంతమందికి తెలుసు? ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చారు. సరే ఈయన కెరీర్ కూడా పెద్ద గ్రేట్ ఏం కాదు. ఆయన ఎవరికి తెలియదు నిక్ బొలెట్రీ అని. ఇంకొక కేసు చెప్తా అండి, మన పివి సింధు కేసు చెప్తాం. పివి సింధు కేసులో ఈమె గురువు తెలుసు కదా, అన్నా నాగరాజ్. ఎంతమందికి తెలుసు అన్నా నాగరాజ్? కానీ ఇప్పుడు పివి సింధు ఎక్కడ ఉందండి? వేర్ ఇస్ పివి సింధు? ఐస్ హాకీలో ఒక అతను ఉంటాడు, టారాసవ్ అని. టారాసవ్, అనటోలీ టారాసవ్ అని. హీఈస్ అ ఫాదర్ ఆఫ్ రష్యన్ ఐస్ హాకీ. అసలు ఆయన గేమే ఆడలేదు, కానీ ఆయన ఫాదర్ ఆఫ్ ద రష్యన్ ఐస్ హాకీ అయ్యాడు. ఆయనకు అసలు ప్లేయర్గా పెద్ద ఇదేం లేదు. ఈజ్ ద గ్రేటెస్ట్ ఫాదర్ ఆఫ్ ద రష్యన్ ఐస్ హాకీ. మొత్తం ఐస్ హాకీ గేమ్నే చేంజ్ చేసిండు ఆయన. ఒలింపిక్ హాకీలో వచ్చిన టీమ్స్ అన్నిటికీ ఈయననే కోచ్ అండి. సో ఇంకా చెప్తా నేను మీకు, ఒక స్పోర్ట్సే కాదు. ఇప్పుడు స్టీఫెన్ కోవే ఉన్నాడు కదా, ది బుక్ ఉంటుందండి, ది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ అది ఉంటుంది. స్టీఫెన్ కోవే, ఆయన హీ హిమ్సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ లీడర్షిప్. ఆయన ఏం కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయలేదు, కానీ ఆయన చదివిన బుక్లు ఎవరైతే చదివారో అందరూ ఆయనే రికమెండ్ చేశారు. హీజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కోచ్. ఆ బుక్ చదివి ఎంతో మంది కంపెనీలు పెట్టారండి, మరి వాళ్ళని ఏమంటారు? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఒప్పుకుంటాం కదా అందరం అయితే, E=mc². ఆయన గురువు ఎవరు? మ్యాక్స్ ప్లాంక్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంత గొప్పోడేం కాదు మ్యాక్స్ ప్లాంక్, కానీ ఈయన గురువు. ఈయన గురువు. మరి దీన్ని ఏమంటారు? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా నేను. సోక్రటీస్ ఆయన వాదనలకి ఆయనని ఉరిదీశారు, చంపేశారు. బేసికల్లీ హీ వాజ్ ఎగ్జిక్యూటెడ్. బట్ ఆయన శిష్యుడు ఎవరండి? ప్లేటో. ఆయన శిష్యుడు ప్లేటో, అరిస్టాటిల్, వీళ్ళు సోక్రటీస్ శిష్యులు. సోక్రటీస్కి పెద్ద గ్రేట్ ఇదేం లేదు ఆయనకి, బట్ హీ వాజ్ ఎ గ్రేట్ కోచ్. ఆయన శిష్యులు చూడండి, అరిస్టాటిల్ కానీ అలెగ్జాండర్ కానీ ప్రపంచాన్ని ఏల్పడేశారు. ఇంకా అట్లా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయండి. ఇప్పుడు బాస్కెట్బాల్ టీం ఉంది, మైకేల్ జార్డన్ ఉన్నాడా? మైకేల్ జార్డన్ గురువు ఎవరండి? ఫిల్ జాక్సన్ పెద్ద ఆయన ప్లేయర్గా ఆయనకి ఏం లేదు ఫిల్ జాక్సన్, కానీ ఆయన శిష్యుడు మైకేల్ జార్డన్. సో ఇట్లా మనం ఎన్నైనా చెప్పుకోవచ్చండి. అట్లా ఎన్నో ఉన్నాయి. అంతెందుకండి, ఇప్పుడు మన ఫిలిం ఇన్స్టిట్యూట్ చూసుకుందాం. ఫిలిం ఇండస్ట్రీ గొప్ప యాక్టర్స్ ఉన్నారు, మనం ఒప్పుకుంటాం గొప్ప యాక్టర్స్. మనం అందరం ఒప్పుకుంటామండి, పవన్ కళ్యాణ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ అని. మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గురువు ఎవరు? ఎవరికైనా తెలుసా మీలో? సో ఆయన గురువు గొప్పోడే అయి ఉంటాడు, కానీ వాళ్ళకి అంత నేమ్ వచ్చి ఉండదు. కళా తపస్వి కె విశ్వనాథ్ శిష్యులు కమల్ హాసన్ అండ్ రజనీకాంత్. వీళ్ళు ఎంత గొప్పోళ్ళు అయ్యారండి. కళా తపస్వి విశ్వనాథ్ గారు కొన్ని సినిమాలు యాక్ట్ చేశారు, కానీ మనము కమల్ హాసన్తో పోల్చగలుగుతామా విశ్వనాథ్ గారిని? కమల్ హాసన్ యాక్టింగ్ ఎక్కడ, విశ్వనాథ్ గారు యాక్టింగ్ ఎక్కడ అండి? కానీ ఈయన గురువు ఆయనే. విశ్వనాథ్ గారు కమల్ హాసన్ గురువు, రజనీకాంత్ గురువు, బాలచందర్ ఓల్డ్ సినిమాలు ఉంటాడు బాలచందర్, వీళ్ళ గురువే కదా. ఏది మనకి ఆ రోజులు ఏదో ఉంది కదా, జయప్రద మూవీ, దాంట్లో ఎట్లా చేస్తారు రజనీకాంత్. మరి అట్లాంటి డైరెక్టర్స్ దే ఆర్ నాట్ గ్రేట్ యాక్టర్స్. వాళ్ళ యాక్టర్స్ కాకపోయినా గ్రేట్ యాక్టర్స్ని తయారు చేశారు. ఇట్లా ప్రతి రోజులో కూడా చాలా ఎగ్జాంపుల్. అరే ఎందుకంది అంతెందుకు, కోనేరు హంపి ఉంది. కోనేరు హంపి వాళ్ళ డాడీని ఆమెకు మెంటరు. వాళ్ళ డాడీ ఏమన్నా చెస్ ప్లేయరా? మరి ఆమెని సాధించిందండి. సో ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పినా అంటే, ఊరికేనే జనాలు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని వెళ్ళి నువ్వేం పీకినావు, నువ్వేం సాధించినావు అనడము గొప్ప కాదు. ఓకే, నేను అనేది అది. వాళ్ళు చెప్పే దాంట్లో ఎంత నిజాయితీ ఉంది, అది మీకు ఎంత యూజ్ వస్తుందే తీసుకోండి తప్ప, ఊరికేనే వాళ్ళని ఏదో డిగ్రేడ్ చేసి, వాళ్ళని ఏదో
పని పాట లేక చేయట్లేదండి. ఎవరు కూడా పని పాట లేక వీడియోలు చేయట్లేదు. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందరికీ మన నాలెడ్జ్ హెల్ప్ కావాలని అని షేర్ చేస్తారు తప్ప, టైం పాస్ గాక ఇంట్లో పొద్దుపోక చేసే పనులు కావివి. అట్లా కావాలంటే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసుకోవచ్చు కదా! ఎందుకు చేస్తారు? తీసుకోండి. ఇట్లాంటి దాంట్లో నుంచి నేనెందుకు ఇంత స్ట్రాంగ్‌గా చెప్పానంటే, మిమ్మల్ని హర్ట్ జేయడానికి గాదు. అంటే ఐ డోంట్ వాంట్ హర్ట్ యూ. బట్ థింగ్ ఏంటంటే, అట్లా నెగెటివ్‌గా థింక్ చేస్తే, ఆ నెగటివిటీ మీ మీ లైఫ్‌లోనే చుట్టుకుంటది. అల్టిమేట్‌గా దట్ విల్ ఎఫెక్ట్ యువర్ లైఫ్. మ ప్రతి దాంట్లో పాజిటివిటీ చూడండి. ప్రతి దాంట్లో గుడ్ థింగ్స్ చూడండి. అంతేగాని ప్రతి దాంట్లో నెగటివిటీ చూస్తే, అది తెలియకుండానే మీ చుట్టూ ఒక నెగెటివ్ ఆరా ఫార్మ్ అవుతది. మీరు అదే ప్రతి దాంట్లో పాజిటివిటీ చూస్తే మీ చుట్టూ పాజిటివ్ ఆరా ఫార్మ్ అవుతది. మీరు రూమ్‌లోకొస్తే అందరూ గూడా మిమ్మల్ని అరే! పలానా పర్సన్ వచ్చాడు అన్న ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు. అంతేగాని మీరు రాంగానే అబ్బా! వీడా ఎప్పుడు చూసినా మనకి తెలంగాణలో సామెత ఉంటది. రోకలికి నారలు తీస్తాడు, కోడిగుడ్డు మీద ఈకలు పీకుతాడు. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి మోటు సామెతలు. అట్లా అన్నమాట. అంటే ఈళ్ళెప్పుడు చూసినా గాని నెగెటివ్‌గా మాట్లాడతారు. అంటే ఇంకోటి గూడా అంటారు. ఇప్పుడు తల్లి పాలల్లో గూడా వీళ్ళు ఆహ్, ఆహ్, చె కల్తీ వెతుకుతారనమాట అంతా. ఎంత స్వచ్ఛంగా ఇచ్చినా గాని వీళ్ళకి దాంట్లో స్వచ్ఛత కనబడదు. దాంట్లో కల్తీయే కనబడతది. ఎవరికి ఎఫెక్ట్ చేస్తదది? మీకే ఎఫెక్ట్ చేస్తది. దట్ విల్ ఎఫెక్ట్ యూ. సో, సీ పాజిటివ్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ బీ పాజిటివ్. సో, ద రిజల్ట్స్ విల్ బి ఆల్సో ఇన్ ద పాజిటివ్ ఎఫెక్ట్. పాజిటివ్ స్టేట్‌లోనే ఉంటాయి. నెగెటివ్‌గా చూస్తే నెగెటివ్ ఎఫెక్ట్‌లో ఉంటాయి. అదండి. కొంతమందికి నా మాటలు కొంచెం కటుగా అనిపిస్తాయి. బట్ తప్పదు ఏం చేస్తాం. కటుగా అనిపించినా గాని నేనేమి పర్టిక్యులర్ పర్సన్‌ని ఏమి అనట్లే గదా! నేను ఒక సిట్యుయేషన్ అనలైజ్ చేసి దాన్ని చెప్పిన విషయం. సో, పాజిటివ్‌గా తీసుకునే వాళ్ళు పాజిటివ్‌గా తీసుకుంటారు. నెగెటివ్‌గా తీసుకున్న వాళ్ళు నెగెటివ్‌గా తీసుకుంటారు. నేనేం చేయలేను. సో, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి హెల్ప్ అవుతదని చేశాను ఈ వీడియో. థాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్. హావ్ ఎ గుడ్ డే అహెడ్.